గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిపర్వాన్ని 82 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 83వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవ వాసిష్ఠాయ నమో నమః. అంజనానందరం వీరంజానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భీష్ముడి వెంటబడ్డాడు శాల్వుడు. ఈ శాల్వుడు అంబను ప్రేమించి ఉన్నాడు. అందుకోసం భీష్ముడు ఎత్తుకుపోవటం సహించలేక వెంటబడ్డాడు. ఘోరంగా యుద్ధం చేశాడు. మొట్టమొదటిగా భీష్ముడిని శాల్వుడే నెప్పించాడు. కానీ చివరికి అతని చేతిలో ఓడిపోయాడు, పారిపోయాడు తన నగరాన్ని. ఆ తర్వాత మరి వాళ్ళని తీసుకొని ఆ కాశీ రాజకుమార్తెలను తీసుకొని రాజ్యానికి వెళ్ళి విచిత్రవీరుడికి వివాహం చేయాలని చూస్తే అంబ అన్నది, నేను శాల్వుడిని ప్రేమించాను కాబట్టి న్యాయం ఏదో మీరే నిర్ణయించాలని భీష్ముడిని అన్నది. అప్పుడు సరే అమ్మా నువ్వు వెళ్ళిపో అని పంపించేశాడు ఆమె. ఆ తర్వాత మరి ఇద్దరిని కూడా మిగతా ఇద్దరిని అంబిక అంబాలికలు ఇద్దరిని కూడాను భీష్ముడు సత్యవతి యొక్క అనుమతితో విచిత్రవీరుడికి వివాహం చేశాడు. అతను కూడా బాగా ప్రతి క్రీడల్లో ఎక్కువగా పాల్గొన్నాడు. ఎక్కువగా అతను భార్యలతో గడిపి చివరికి క్షయవ్యాధికి గురై మరణించాడు. మరి ఆ తర్వాత భీష్ముడే ప్రేత కార్యాలన్నీ కూడా నిర్వహించాడు అతనికి. తర్వాత మరి సత్యవతి కోడలను ఊరడించింది. భీష్ముడిని బతిమాలింది, వివాహం చేసుకో నువ్వు, ఎందుకంటే వంశం ఇంతటితో ఆగిపోతుందని. ఎంత చెప్పినా కూడాను ఆయన నేను సత్యనిష్ఠుణ్ణి అని, ఎప్పుడు కూడా సత్యాన్ని అతిక్రమించరని నేను చేసుకొని వివాహం అన్నాడు. మరి ఆ తర్వాత అంటే దీన్ని బట్టి భీష్ముడికి అంతకుముందు వివాహం అయింది అన్నమాట అబద్ధం అని తేలుతుంది. లేకపోతే నువ్వు బ్రహ్మచర్య దీక్షను వదలమని అంటాడు కానీ చేసుకో అంటే ఈ భారతదేశంలో లభించిన వివిధ ప్రతుల్లో కొంత తేడా ఉండబట్టి సమస్య వచ్చింది. మనం చదువుకున్న ప్రతి ప్రకారం భీష్ముడిని ఆమె అడిగింది సత్యవతి వివాహం చేసుకోమని. ఆయన ఎంతకీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత సంతాన వృద్ధి కోసం ఉపాయాన్ని చెప్తాను అన్నాడు అమ్మతోటి. గుణవంతుడైన బ్రాహ్మణుడి చేత నిషేకం చేయించి విచిత్ర వీర్యుడి యొక్క భార్యలందు సంతానాన్ని పొందవచ్చు, ఇది ధర్మశాస్త్ర ప్రకారం అంగీకారము అని చెప్పాడు. అప్పుడు భీష్ముడితో అన్నది, నీకో మాట చెప్తున్నాను, నువ్వు నీకన్నా ధర్మాత్ముడు ఎవరూ లేరు మన వంశంలో. కాబట్టి నువ్వు నీ మరదళ్ళ యందు నిషేకం చేసి సంతానాన్ని కనమన్నది. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరి ఆమెకి గుర్తొచ్చింది తన యొక్క తొలి సంతానం గురించి. ఇట్లా విషయం చెప్పింది కొడుక్కి.
నాకు వ్యాసుడు అనే కుమారుడు ఉన్నాడు అంటే, అమ్మ అంతకన్నా భాగ్యమా, వ్యాసుడంతటి వారి సంతానం మా కులాన్ని అభివృద్ధి చేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది అని. రేపు మనం ఇంత భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.